విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాలా కఠినంగా మాట్లాడేశారు. ఒక విధంగా తనను కార్మిక సంఘాల నాయకులు అడ్డుకున్నారన్న కోపమో ఏమో గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులందరినీ ఒక విలన్లుగా చూపించే ప్రయత్నం చేశారు నారా లోకేష్ గారు. బాధితులకు పరిహారం పైన నారా లోకేష్ చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రి ఎందుకు ఆవేశంలో చేశారో ఆగ్రహంతో చేశారో తెలియదు కానీ చాలా కఠినమైన పదాలను కూడా ఆయన వాడారు. దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం క్యాప్టివ్ మైన్ కేటాయించాలని కార్మిక సంఘాల నాయకులు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా ఒక్క కార్మిక సంఘం నాయకుడైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్ కావాలని అడిగారా? అడగలేదు అంటున్నారు. దాంతోపాటు అలా అడిగింది నా దగ్గర ఒక కార్మికుడు వచ్చి అడిగారు అని చెప్తున్నారు. అంటే కార్మిక సంఘాల నాయకులు ఎవరు కూడా క్యాప్టివ్ మైన్ అడగలేదు, పైప్ లైన్ ద్వారా మైన్ తీసుకురావడానికి ఎవరు కూడా అడగలేదు, ఒక కార్మికుడు అడిగారు అని మాత్రమే నారా లోకేష్ గారు చెప్తున్నారు. అంటే కార్మిక సంఘాల నాయకులు క్యాప్టివ్ మైన్ విషయంలో కూడా పోరాటం చేయలేదు అన్న అర్థం వచ్చేలాగా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి, కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు ఒక కార్మికుడు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుందని అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. ఇక బాధితులకు డబ్బులు చెల్లించే వ్యవహారం పైన కూడా నారా లోకేష్ కార్మిక సంఘాల నాయకుల్ని నిందించేశారు. కార్మిక సంఘాల నాయకుల తీరు చాలా బాధాకరంగా ఉందని చెప్తున్నారు. కార్మిక సంఘాల నాయకులంతా ₹1 కోటి ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ ఉంటే దానిపైన నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చేయండి అంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. అంటే డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలా? మేము అలా వెళ్లే వాళ్ళం కాదు, ఈ బాధితుల కుటుంబాలను మేము ఆదుకుంటాం అని చెప్తున్నారు. అంటే డబ్బులు ఇస్తే ₹1 డబ్బు ఇస్తే బాధితులను ఆదుకోవడం కిందికి రాదని నారా లోకేష్ గారు అనుకుంటున్నారా? అదే సమయంలో మీడియా ప్రతినిధి ఒకరు మళ్ళీ అడిగారు, కార్మిక సంఘాల నాయకులే ₹1 ఇవ్వాలి ఒక్కో కుటుంబానికి డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు నారా లోకేష్ గారు పూర్తిగా సహనం కోల్పోయి మాట్లాడేశారు. బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని? అదా మా బాధ్యత? ₹1 ఎక్స్ట్రా కూడా వాళ్ళే అడిగారు. అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేమైంది? వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అంట. అంటే నారా లోకేష్ గారు ఎంత తీవ్రంగా మాట్లాడేశారు చూడండి. ₹1 అడుగుతారు, వాళ్ళదేం పోతుంది అంటూ మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. కానీ అంత దారుణంగా ఘటన జరిగి బాధితులు అంతా విలపిస్తూ ఉంటే వారికి డబ్బులు చెల్లించే విషయంలో ₹1 ఇవ్వండి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తే కనీసం సానుకూలంగా సర్ది చెప్పేలా కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళదేం పోతుంది ₹1 అడుగుతారు అని నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారంటే డబ్బులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నది అర్థమవుతుంది. మేము డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే వాళ్ళం కాదు, మేము ఆఖరి వరకు కూడా కుటుంబాలకు అండగా ఉంటామని చెప్తున్నారు. డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఇంకో మార్గంలో కావాలంటే ఇంకో విధంగా కూడా ఆదుకోవచ్చు కదా, తప్పు కాదు కదా. అంటే బాధిత కుటుంబాలకి భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదనేది నారా లోకేష్ గారి వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు కార్మిక సంఘాల నాయకుల మీద మళ్ళీ 2-3 ఆరోపణలు కూడా చేశారు ఆయన. ఒక కార్మిక నాయకుడు అంటున్నారు, అంటే ఎవరన్నారో తెలియదు, పేరు చెప్పలేదు, అసలు ప్లాంట్ కు ప్యాకేజ్ తెచ్చి మళ్ళీ తెరిపించడం, మళ్ళీ దుర్ఘటన జరిగిందని మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్యాకేజ్ తీసుకురాకుండా ప్లాంట్ మూతపడితే ఈ దుర్ఘటన జరిగేది కాదన్నట్టుగా ఒక కార్మిక నాయకుడు మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టమని వ్యాఖ్యానించారు. అంటే ఒక కార్మిక నాయకులందరినీ కార్మిక సంఘాల నాయకులందరినీ విలన్లుగా చూపించే ప్రయత్నం పదే చేశారు నారా లోకేష్ గారు. అంతటితో ఆగలేదు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది గతంలో లాభాల్లో ఉండేది, ఇది నష్టాల్లోనికి వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి ఇంకో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టారు, అది నష్టాలు రావడంతో మొత్తం నష్టాలు వచ్చాయి. కార్మిక సంఘాల నాయకుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నా దీని అంతటికీ వాళ్ళు కాదా బాధ్యులు అని కూడా మాట్లాడేశారంటే కార్మిక సంఘాల నాయకులకి రాజకీయ పార్టీలను కూడా నారా లోకేష్ గారు ఆపాదించే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిపుణులైన ఉద్యోగులందరినీ తగ్గించేస్తూ వస్తున్నారు కదా, అందుకే ఈ దుర్ఘటన జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే దాని మీద కూడా నారా లోకేష్ గారు అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ ఊహాజనితాలు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడిన మాటలన్నీ తెచ్చి మీరు మాట్లాడుతున్నారు కదా అని మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించారు. అంటే ఇలాంటి కీలక విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మీరు చెప్పింది ఏంటంటే కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పుడు మూడో ప్రశ్న కార్మిక సంఘ నాయకులు అంటున్నారు, ఆ సమాధానం చెప్పేదానికి నేను లేను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక పత్రికలోనే రాశారు, గత కొన్ని నెలల్లోనే 6,000 మంది నిపుణులైన కార్మికుల్ని ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి బయటకు పంపించేశారు అని. గతంలో 15,000 మంది కార్మికులు ఉద్యోగులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7,500కు పడిపోయింది. కొత్తగా రిక్రూట్ చేయలేదు, నెల 100 మంది రిటైర్ అయిపోతున్నారని ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పెద్ద పత్రికలోనే రాశారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం అవన్నీ ఊహాజనితాలు అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. ₹1 పరిహారం ఇవ్వాలి, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇప్పించింది కదా అన్నప్పుడు నారా లోకేష్ గారు ఇంకో అంశాన్ని చెప్పారు. అసలు మేము అధికారంలోకి వచ్చే వరకు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ట్రస్ట్ లో డబ్బులే పెట్టలేదు, మేము వచ్చిన తర్వాత ఆ డబ్బులు పెట్టించి బాధితులకు ఇచ్చామని నారా లోకేష్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారన్న దాంతో సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వనండి, అది ప్రభుత్వం తీసుకుంటుంది, ముందు మనమే ఆదుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు ₹1 నష్టపరిహారం ప్రకటించడమే కాకుండా
2 రోజుల్లోనే బొత్స సత్యనారాయణ మంత్రి, అప్పట్లో బొత్స సత్యనారాయణ తదితర మంత్రులంతా వెళ్లి బాధితులకు ఒక్కొక్కరికి ₹1 చొప్పున డైరెక్ట్ గా ఆ రోజే అందజేశారు. కానీ నారా లోకేష్ గారు అదేదో మేము వచ్చిన తర్వాతే చేశాం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ గా డబ్బులు తెచ్చింది నిజమే, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజే వెంటనే ₹1 చొప్పున పరిహారం ఇచ్చేసింది ప్రభుత్వం తరఫు నుండి. నారా లోకేష్ గారు ఆ పని చేయవచ్చు, కానీ డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకో మేము ఆదుకుంటామని చెప్తున్నారు. ఆదుకోవడం ఏంటో కూడా చెప్పడం లేదు. అంటే డబ్బులు ఇవ్వడం అన్నది ఆదుకోవడం కిందికి రాదా? మొత్తం మీద కార్మిక సంఘాల నాయకులు ఉదయం తనని అడ్డుకున్నారు, ఎలా చేశారన్న ఉద్దేశం ఏమో, కానీ ఆ కోపంలో నారా లోకేష్ గారు తనలో దాగి ఉండాల్సిన అంశాలను కూడా బయటికి పెట్టేశారు. ₹1 పరిహారం అడుగుతున్నారంటే వాళ్ళకేం పోతుంది, వాళ్ళు అడుగుతారు అని మాట్లాడడం అనేది బాధితుల్ని ఒక విధంగా తక్కువ చేయడం, బాధితుల్ని కించపరచడం, ఇలాంటి సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం